సతీష్ హత్య కేసులో దోషులను వదిలేది లేదన్నారు మంత్రి పార్థసారథి. వైసీపీ నేతల హస్తం ఉందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వాళ్లే అన్నీ చేసి సతీష్ది ఆత్మహత్యగా చిత్రీకరించడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు మంత్రి కొలుసు పార్థసారథి. తిరుమల ఏడుకొండల వారిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మత సామరస్యానికి ప్రతీకగా భావించి పూజిస్తారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తమ కష్టాలు తీరుతాయని, స్వామి ఆశీస్సులు లభిస్తాయని నమ్మి భక్తులు కోట్లాది రూపాయల కానుకలను సమర్పిస్తారు. ఈ కానుకలు హిందూ ధర్మ వ్యాప్తికి, పేదల సంక్షేమానికి ఉపయోగపడతాయని అందరూ భావిస్తారు. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్రలు, దోపిడీ ప్రయత్నాలు భక్తులను తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని పేర్కొన్నారు. గత పాలకుల నీచమైన పద్ధతులపై బాధ కలిగిందని అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టీటీడీలోని పరకామణిలో ఏకంగా 100 కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ చోరీ జరిగిందన్న వార్త ఆశ్చర్యకరంగా, బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై 2023 ఏప్రిల్ 29 రాత్రి 11 గంటలకు నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 19/2023 కింద సెక్షన్లు 379, 381 ఐపీసీ కింద కేసు నమోదైనట్లు తెలిపారు. 100 కోట్ల చోరీ కేసు విషయంలో చిన్న దొంగతనాలకు కూడా పెద్ద సెక్షన్లు వేసే ప్రభుత్వం ఈ భారీ కేసులో తగిన సెక్షన్లు నమోదు చేయకుండా వ్యవహరించడం, కేసును దర్యాప్తు చేసిన తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ చర్యగా కాకుండా దోపిడీ ముఠా పనిగా ఉందని ప్రశ్నించారు. సాధారణంగా చిన్న కేసుల్లో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి నెలల సమయం తీసుకునే పోలీస్ శాఖ ఈ 100 కోట్ల ఫారిన్ కరెన్సీ చోరీ కేసులో కేవలం నెల రోజుల్లోనే ఏప్రిల్ 29న కేసు ఫైల్ అయితే మే 31న తిరుపతి 2వ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడాన్ని ప్రశ్నించారు. ఇంత వేగంగా ఛార్జ్షీట్ వేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయో ఆలోచించాలని కోరారు. అంతేకాకుండా 2023 జూన్ 1న ఫిర్యాదు సతీష్ కుమార్, నిందితుడు రవికుమార్ కలిసి కోర్టుకు వెళ్లి ఈ కేసును రాజీ పడుతున్నామని జాయింట్ మెమో ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తుల మనోభావాలకు, కానుకలకు సంబంధించిన కేసును రాజీ చేసుకోవడానికి సతీష్ కుమార్ లేదా వైసీపీ నాయకులు ఎవరు అని ప్రశ్నించారు మంత్రి. ఈ రాజీలో భాగంగా నిందితుడు రవికుమార్ 14,50,00,000 విలువ చేసే ఆస్తులను టీటీడీకి దానం చేసినట్లుగా చూపించి 100 కోట్ల దోపిడీని మాఫీ చేయడానికి ప్రయత్నించారు. దీని వెనుక ఉన్న తతంగాన్ని ప్రజలు ఆలోచించాలని కోరారు. విజిలెన్స్ రిపోర్టులు కూడా ఉన్నత అధికారుల ఒత్తిడితోనే సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారని చెబుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులపై సాక్ష్యం చెప్పడానికి, విచారణకు సహకరించడానికి వస్తున్న క్రమంలో విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ దారుణంగా మరణించడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలో వివేక కేసులో జరిగినట్లుగానే ఈ మరణాన్ని కూడా గుండెపోటు, ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నట్లు ప్రజలు భావిస్తున్నారని, ఇది కూడా వాస్తవమేనని అన్నారు. సతీష్ కుమార్ సోదరుడు ఇది హత్య అని ప్రకటించిన వైసీపీ నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి పోలీసుల కంటే ముందే ఇది ఆత్మహత్య అని ప్రకటించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారా అని మంత్రి మండిపడ్డారు. నాటి టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం, ఆయన చైర్మన్ అయిన నెల రోజుల్లోనే ఈ రాజీ వ్యవహారాలు జరగడంపై లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసును 100 కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా పరిగణించి లోతుగా దర్యాప్తు జరిపి దోషులను ప్రజల ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాజీ చేసుకున్న తీరు, ఛార్జ్షీట్ దాఖలు చేసిన విధానంపై విచారణ జరగాలని కోరారు. గతంలో పరిటాల హత్య కేసులోనూ, వివేక హత్య కేసులోనూ సాక్షులు చనిపోయారని, ఇప్పుడు పరకామణి కేసులో కూడా సాక్షులు చనిపోతారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఈ కేసులో సిబిఐ దర్యాప్తును కోరడం వెనుక కారణాలు ఏమిటని, వాస్తవాలు బయటకు రాకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పకుండా ఈ దోషులందరినీ బయట పెడుతుందని తెలిపారు. నెయ్యి వ్యవహారం, పరకామణి వ్యవహారం వంటి అనేక విషయాలను చూస్తే గత ప్రభుత్వంలోని వారికి తిరుమల పట్ల నమ్మకం, గౌరవం, భక్తి భావాలు ఉన్నాయా లేదా అనే సందేహం కలుగుతోందన్నారు. మనం ఎవరమైనా సరే ఎన్ని పాపాలు చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మనశ్శాంతి లభిస్తుందని భావిస్తాం. అటువంటి పుణ్యక్షేత్రాన్ని ఈ విధంగా వాడుకుంటారని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. వారికి టీటీడీ మీద భక్తి భావం లేకపోవడం కూడా ఇటువంటి దారుణాలకు ఒక కారణం అన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా సరే వారిని వదలకుండా ప్రభుత్వం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.